ఈ రోజు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మంజూరు చేసినటువంటి 17 మెడికల్ కాలేజీని కూడా ప్రైవేట్ పరం చేయాలని చెప్పి టీటీడీలో మా చుట్టాలకి వాళ్ళ బంధువులకి వాళ్ళ అన్యాయాలకి అప్పగించేటువంటి కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మరి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల ద్వారా కోటి సంతకాలు సేకరించాలని, కోటి సంతకాలు సేకరణ ద్వారా మరి గవర్నర్ గారికి ఒక వినతి పత్రాన్ని ప్రైవేట్ పరం చేయడానికి వీల్లేదు, ప్రభుత్వమే మరి వీటిని నడపాలనేటువంటి ఒక ఆలోచనని ప్రజలు ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చేదానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఈ ప్రక్రియను మనం అందరూ కూడా గ్రామాలకు వెళ్ళి మరి కోటి సంతకాల సేకరణ కూడా రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టాలని చేస్తే ఈ రోజు సుమారుగా కోటి సంతకాలు దాటి 150 సంతకాల వరకు కూడా దరిదాపుగా పూర్తి చేసినటువంటి సందర్భంలో ఈ రోజు జిల్లా వ్యాప్తంగా ఈ రోజు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మంజూరు చేసినటువంటి 17 మెడికల్ కాలేజీని కూడా ప్రైవేట్ పరం చేయాలని చెప్పి టీటీడీలో మా చుట్టాలకి వాళ్ళ బంధువులకి వాళ్ళ అన్యాయాలకి అప్పగించేటువంటి కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మరి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల ద్వారా కోటి సంతకాలు సేకరించాలని, కోటి సంతకాలు సేకరణ ద్వారా మరి గవర్నర్ గారికి ఒక వినతి పత్రాన్ని ప్రైవేట్ పరం చేయడానికి వీల్లేదు, ప్రభుత్వమే మరి వీటిని నడపాలనేటువంటి ఒక ఆలోచనని ప్రజలు ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చేదానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఈ ప్రక్రియను మనం అందరూ కూడా గ్రామాలకు వెళ్ళి మరి కోటి సంతకాల సేకరణ కూడా రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టాలని చేస్తే ఈ రోజు సుమారుగా కోటి సంతకాలు దాటి 150 సంతకాల వరకు కూడా దరిదాపుగా పూర్తి చేసినటువంటి సందర్భంలో ఈ రోజు జిల్లా వ్యాప్తంగా